ఏం రెసిపీ చేస్తున్నారు? ఈరోజు మనం వెజిటేబుల్ ఓట్స్ ఆమ్లెట్ చేసుకోబోతున్నాం. వెజిటేబుల్ ఓట్స్ ఆమ్లెట్. ఎస్. ఓకే, జనరల్గా ఆమ్లెట్ తెలుసు, వెజిటేబుల్స్. దీంట్లో మళ్ళీ కొంచెం మనకి ఓట్స్ కూడా వేశారనమాట. ఇంకా హెల్దీ వేలో ప్రిపేర్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ బాగుంటుందా? యా, బ్రేక్ఫాస్ట్కి వెరీ గుడ్ రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. అవునా? ఓకే, చూద్దాం అయితే. సో గౌట్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాము. అందులో భాగంగానే వెజిటేబుల్ ఓట్స్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. వెజిటేబుల్ ఓట్స్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: తురిమిన క్యారెట్, తురిమిన ఆలు, క్యాప్సికమ్, మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కోడిగుడ్లు, ఓట్స్. వెజిటేబుల్ ఓట్స్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ప్రాసెస్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఎస్. ఏం చేయాలి? ఫస్ట్ మనం బౌల్ తీసుకుందాం అశ్విని. సో మనం ఇప్పుడు కోడిగుడ్లు తీసుకున్నాం అశ్విని. 2 కోడిగుడ్లని దీంట్లో బ్రేక్ చేసి వేసుకుందాం. ఓకే. సో మనం గ్రేట్ చేసిన పొటాటోని వేసుకుందాం అశ్విని. ఓకే. తురిమిన బంగాళదుంప వేసారండి కొంచెం క్వాంటిటీలోని. ఇది ఆల్రెడీ మనం ఏమైనా ఉడకబెట్టుకున్నామా? పచ్చిదేనా? లేదు, పచ్చిదే. ఎందుకంటే గ్రేట్ చేస్తే ఈజీగా కుక్ అయిపోతుంది. అదే మీరు ముక్కలుగా వేసారనుకోండి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఆమ్లెట్ తొందరగానే అయిపోతుంది కాబట్టి గ్రేటెడ్ యూస్ చేసామనుకోండి ఇంకా బెటర్గా కుక్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ మనం క్యాప్సికమ్ వేసుకుందాం అశ్విని. గ్రేటెడ్ క్యారెట్. ఓకే. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఓట్స్. ఓకే. కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు, ఓకే, కొంచెం ఉప్పు, నెక్స్ట్ కొంచెం ధనియాల పొడిని వేసుకుందాం. ధనియాల పొడి వేసుకోవచ్చు, లేదంటే మనం కొత్తిమీర కాడలను కూడా వేసుకోవచ్చు. ఓకే. సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసేద్దాం అశ్విని. ఇలా ప్యాన్ పెట్టినా నేను. ఎస్. సో జ్యోతిర్మయ్య గారు, గౌట్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు ప్రోటీన్ అనేది తీసుకోకూడదు ఎక్కువగా అని చెప్పేసి అన్నారు కదా. మరి ఇప్పుడు మెయిన్ సోర్స్ వచ్చేసి మనకి ఇదే ఉంది దీంట్లోని. ఎస్. సో ఎగ్ అనేది తీసుకోవచ్చు అశ్విని. జనరలీ మనకి ప్యూరిన్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉండవు. రెడ్ మీట్లో ఎక్కువగా ప్యూరిన్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రోటీన్ సోర్సెస్ని టోటలీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. బాడీకి మినిమం అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలి. సో అందుకని ఎగ్స్ అనేవి వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ వస్తాయి. దీన్ని కంప్లీట్ ప్రోటీన్ అంటాము. సో ఇది డెఫినెట్లీ యూ కెన్ టేక్ అనమాట. డైలీ 1 లేదా 2 కోడిగుడ్లని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ప్యాన్ హీట్ అయిపోయింది అశ్విని, కొంచెం నూనె వేసుకుందాం. ఓకే. ఈ మిశ్రమాన్ని మొత్తం ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఓకే. సో వెజిటేబుల్స్ తీసుకోవాలని చెప్పేసి అన్నారండి. ఆల్ వెజిటేబుల్స్ వేసుకున్నాం ఆల్మోస్ట్. మరి ఇవే కాకుండా దీంట్లో ఏమైనా అవాయిడ్ చేయాల్సి ఉంటాయా పర్టికులర్గా ఏమన్నా? వీళ్ళు వెజిటేబుల్స్ అంటూ ఎక్కువగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు అశ్విని. అన్ని వెజిటేబుల్స్ గుడ్ అమౌంట్లో తీసుకోవాలి. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ కూడా చాలా అవసరం అనమాట. సో ఫైబర్తో పాటు బి కాంప్లెక్స్ వైటమిన్స్, వైటమిన్ సి, బికాస్ చాలా మట్టికి వెజిటేబుల్స్లో ఫైబర్ అండ్తో పాటు బి కాంప్లెక్స్ వైటమిన్ అండ్ సి కూడా ఉంటుంది. స్పెషల్లీ మనం ఇప్పుడు ఇక్కడ క్యాప్సికమ్ తీసుకున్నాం. వైటమిన్ సి అనగానే మనకి ఎప్పుడు ఆరెంజెస్, సిట్రస్ ఫ్రూట్సే గుర్తొస్తాయి. బట్ ఈ క్యాప్సికంలో మనకి వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఆమ్లెట్ రూపంలో తీసుకోవచ్చు, లేదంటే పచ్చిగా కూడా తీసుకోవచ్చు. పచ్చిగా తీసుకుంటే కూడా వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో. సో దీని ద్వారా అదర్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయండి గౌట్ ఇష్యూస్ వచ్చినప్పుడు? గౌట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఓన్లీ ఇవే ఉంటాయి అశ్విని మెయిన్గా. ఇంకా ఫర్దర్గా మీరు కేర్ తీసుకోకపోతే మళ్ళీ అడ్వాన్స్ కండిషన్స్లో మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్, అంటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా అయిపోయి మిగతా జాయింట్స్కి కూడా ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే.
ఇటువైపు కూడా ఒక 30 సెకండ్స్ కుక్ చేసుకోవాలి అశ్విని. ఓకే. సో నీట్గా రెడీ అయిపోతుంది. జనరలీ మనం బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మనం ఓట్స్ యాడ్ చేసాం కాబట్టి ఓట్స్ అనేది కాంప్లెక్స్ కార్బ్స్ కిందకి వస్తుంది. దాంట్లో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవే వెజిటేబుల్స్ కాకుండా ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంది, వెజిటేబుల్స్ అండ్ ఓట్స్ అనేది. మేబీ అంటే కొంచెం అది ఒక్కటే తినాలి అనుకుంటే కానీ తినలేరు చాలా మంది, తినలేరు. ఈ కాంబినేషన్ బాగుంటుందేమో చూద్దాం. ఎస్, ఎప్పుడన్నా తిన్నారా ఓట్స్ తోటి ఆమ్లెట్? రైట్, మన షోస్లోనే తిని ఉంటాను, ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే. ఇది అయిపోయింది అశ్విని, సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే. వెజిటేబుల్ ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. ఎస్, గౌట్కి సంబంధించి ఈరోజు అయితే వెజిటేబుల్ ఓట్స్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకున్నామండి. చూడడానికి చాలా చాలా బాగుంది, టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. వెజిటేబుల్ ఓట్స్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: తురిమిన క్యారెట్, తురిమిన ఆలు, క్యాప్సికమ్, మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కోడిగుడ్లు, ఓట్స్. వెజిటేబుల్ ఓట్స్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కోడిగుడ్లను బీట్ చేసుకోవాలి. తర్వాత అందులో తురిమిన ఆలు, క్యాప్సికమ్, తురిమిన క్యారెట్, ఓట్స్, మిరియాల పొడి, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత బీట్ చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్లా వేసి 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వెజిటేబుల్ ఓట్స్ ఆమ్లెట్ రెడీ.